ప్రేక్షకులందరికీ విశ్వావసు ఉగాది తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రత్యేకంగా పీపుల్స్ మీడియా తరపున విశ్వావసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే ఈ సంవత్సరము పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని కూడా ఉగాదిని పురస్కరించుకుని పీపుల్స్ మీడియా వారు పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేసినారు. ఆ పంచాంగ శ్రవణంలో భాగంగా ఈ సంవత్సరానికి దేశ, జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ, ప్రాంతీయ విషయాలలో మనకి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయో తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలతో మరొకసారి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాము. అందరికీ మరొకసారి పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము అని అంటుంటారు. ఈ విశ్వావసునామ సంవత్సరానికి రాజు రవి, అంటే ఆదివారం నాడు ఉగాది సందర్భించింది కనుక, ఉగాది సంఘటించింది కనుక, ఆదివారానికి అధిపతి రవి కనుక ఈ సంవత్సరానికి రాజు రవి అంటే సూర్యుడు. అలాగే ఈ సంవత్సరానికి మంత్రి చంద్రుడు, అలాగే సేనాధిపతి శని, అలాగే సస్యాధిపతి గురువు, అలాగే రాష్ట్రాధిపతి కుజుడైనాడు, అలాగే అర్ఘ్యాధిపతి రవి, అలాగే మేఘాధిపతి రవి, అలాగే రసాధిపతి శని, అలాగే నీరసాధిపతి బుధుడు. ఈ విధంగా రాజాది నవనాయకుల యొక్క ఫలితాన్ని సూచిస్తూ సత్య పశుపాలకుడైనటువంటి వాడు ఈ సంవత్సరం యముడు. అలాగే ఈ సంవత్సరము స్థానరక్షకుడు కూడా యముడైనాడు. అలాగే 1 తూము వర్షము, అలాగే 2 తూముల గాలి, 3 వీసముల పంట కూడా ఈ సంవత్సరం లభిస్తున్నది. ఈ విధంగా ఈ సంవత్సరము రాజాది నవనాయకుల యొక్క ఫలితాన్ని మనం చూసినాము. అంతేకాకుండా ఈ సంవత్సరము రాజు రవి, మంత్రి చంద్రుడు అవుట వలన నవనాయకులలో అన్ని గ్రహాలు కూడా పాపభూయిష్టమై పాపగతమై ఉన్నవి గనక ఈ సంవత్సరము దేశములో రాజులకంత అనుకూలంగా ఉండకపోవచ్చును. అలాగే రాజ్యమునకు, ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టములు కలిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. అంతేకాకుండా ఈ సంవత్సరము పరస్పర ద్వేష భావాలతో ప్రజలు, రాజులు అనేకమైనటువంటి బాధలు పడే అవకాశం ఉన్నది. రాజకీయ పాలకుల యందు, ప్రజల యందు స్వార్థమైనటువంటి చిత్తముతో అనేకమైనటువంటి స్వలాభాలకు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం వలన, పాపగ్రహముల యొక్క కూటమి వలన ధరలు కూడా సరైనటువంటి నిర్ణయించకపోవడం వలన ప్రజల మీద ధర బాధలు ఎక్కువగా పడును. అంతేకాకుండా స్వార్థ చిత్తులైనటువంటి స్వలాభం కొరకు కొందరు ప్రయత్నిస్తారు. వర్ష లగ్నాధిపతి, మేఘాధిపతి, అలాగే సస్యాధిపతి కూడా రవి అగుట వలన అతడు పాపగతులైనటు వలన రాజులకు ఏ నిర్ణయం చేయాలో అర్థం కాక తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది. అంతేకాకుండా ఏ నిర్ణయం చేయాలో అర్థం కాకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వర్షాలు అనుకూలంగా లేకపోయినప్పటికీ జగర్లగ్నమందు శుభగ్రహముల కూటమి ఉండటం వలన శుభప్రదమైనటువంటి వర్షములు కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నవి. అంతేకాకుండా ఈ సంవత్సరాలు జగర్లగ్నాన్ని అనుసరించి సరైన వర్షాలు కురిసి ఆహార ధాన్యముల యొక్క ధరలు కూడా విశేషంగా పెరుగుతాయి. వైశాఖ మాసంలో ప్రజా సంక్షోభము, ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండడం, ఉష్ణ తుఫానులు వచ్చేటువంటి అవకాశం ఉండడం వలన ప్రజలు ఎక్కువగా బాధలు పొందుతారట. అలాగే ఈ సంవత్సరం వర్షలగ్నంలో అష్టమంలో 6 గ్రహాలు, ఆ షష్టగ్రహ కూటమి ఉన్నదండి. ఈ షష్టగ్రహ కూటమి వలన ఈ సంవత్సరము పాపగ్రహాలన్నీ కూడా 6వ స్థానంలో ఉండడం వలన ప్రజలు యుద్ధ బాధలు, యుద్ధ భీతిని కూడా పొందే అవకాశం ఉన్నది. పరస్పరం కలహించుకుంటారు, ఒకరికొకరు ద్వేష భావంతో ప్రవర్తిస్తూ ఉంటారట. అంతేకాకుండా షష్టగ్రహ కూటమి వలన ప్రజలకు తీవ్ర నష్టము, పండితులు, న్యాయవాదులు, పీఠాధిపతులకు అవమానాలు జరిగే అవకాశాలున్నాయి. స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉంటారట. అలాగే క్రీడా, విద్యా రంగంలో విశేషమైనటువంటి ప్రతిభ చూస్తారట స్త్రీలు. స్త్రీ పురుషులు కూడా అనుచితంగా ప్రవర్తిస్తూ ఉంటారట. అలాగే కుల మతాంతర వివాహాలు కూడా విశేషంగా జరిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉన్నది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించి అనర్థాలు, అపార్థాలతో చోటు చేసుకొని చిన్న చిన్న కలహాలతో కాపురాలు దూరం చేసుకునేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరంలో ఉన్నది. ప్రజలంతా కూడా దుఃఖభూయిష్ఠులై అనేకమైనటువంటి ఈతి బాధలు పొందేటువంటి అవకాశం ఈ సంవత్సరం కూడా జరిగే అవకాశం ఉన్నది. అలాగే రైతులు అనేకంగా నష్టపోతారట.
సరైనటువంటి పంట దిగుబడి రాక, వేసినటువంటి పంటకు ఆ ధర రాక నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నవి. బంగారం వెండి ధరలు కూడా సమానంగా ఉంటాయిట. అలాగే ఈ సంవత్సరంలో ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు అనేకంగా ఇనుమడించడమే కాకుండా ఆర్థికంగా భారతదేశం విశేషమైనటువంటి ఉన్నత స్థానానికి చేరేటువంటి అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఈ సంవత్సరము వృత్తి పనులు చేసుకునే వాళ్ళకు చాలా బాధలు, వృత్తి పనులన్నీ నశించేటువంటి స్థాయిలోకి వచ్చి క్షీణ దశకు చేరుకుంటాయిట. అంతేకాకుండా వృత్తి పనుల వారంతా కూడా వారు ఉపాధి లేక అనేకమైనటువంటి బాధలు పడతారట. పోలీసు వ్యవస్థలు ధైర్య సాహసంతో కూడా పనిచేస్తూ ఉంటారట. వాహనాలు వివిధమైనటువంటి ధరలన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయట. అంతేకాకుండా ఈ సంవత్సరము సోలార్ అంటే సౌర శక్తిని కూడా వినియోగించుకునేటువంటి అవకాశాలు విరివిగా ఉన్నవి. సోలార్ శక్తిని ఈ యొక్క సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో విరివిగా వాడకంలోకి తీసుకురావడం వల్ల ఈ సేంద్రియ ఇంధనాన్ని వాడుకునేటువంటి అవకాశం కూడా ఈ ప్రపంచానికి లభిస్తున్నదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆషాఢ భాద్రపద మాసములలో విశేషించి తుఫానులు, గాలులు, తీవ్రమైనటువంటి వర్షముల ద్వారా ప్రజలు చాలా బాధ పొందుతారు. వర్షముల వలన, తుఫానుల వలన రైతులకు కూడా విశేషమైన నష్టం కూడా కలిగేటువంటి అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఈ సంవత్సరము చతుర్దశి, జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి 10 జూన్ 2025 నుండి ఆషాఢ శుద్ధ పూర్ణిమ 10/7/2025 వరకు గురు మౌఢ్యమ ఉన్నది. అంటే ఆ మూఢమయందు ఏ శుభకార్యాలు కూడా చేసుకునరాదు, ఏ విధమైనటువంటి శుభ సందర్భాలైనటువంటి నిర్ణయాలు కూడా చేసుకునేటువంటి అవకాశం లేదు. అంతేకాకుండా ఈ సంవత్సరము 27/11/2026 గురువారం నుండి మాఘ బహుళ అమావాస్య 12/2/2026 వరకు ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి లభిస్తున్నది. ఆ శుక్రమౌఢ్యమి సంభవించడం వలన కూడా శుభకార్యాలు మాఘమాసమందు ఈ సంవత్సరము వివాహాది శుభకార్యములు చేయకూడదని చెప్తున్నాం. అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా కూడా 15వ తారీఖున మే 2025 గురువారం నాడు విశేషించి సరస్వతి పుష్కరారంభాలు జరుగుతాయి. సరస్వతి పుష్కరములు కాళేశ్వరంలో, అలాగే త్రివేణి సంగమైనటువంటి ప్రయాగ క్షేత్రంలో ఈ సరస్వతి నదీ స్నానాదులకై 15 మే నుండి విశేషించి పుష్కరములు ప్రారంభిస్తారు కనుక అప్పుడు పుష్కర స్నానాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ సంవత్సరము రాష్ట్ర, దేశ, జాతీయ, అంతర్జాతీయ పంచాంగ శ్రవణ ఫలము. అలాగే ఈ సంవత్సరము ఏ రాశి వారికి ఎంత ఆదాయము, ఎంత వ్యయము, అలాగే ఎంత రాజపూజ్యము, ఎంత రాజావమానం, ఇవి కూడా చూసుకుంటే కనుక మేషరాశి వారికి 2 ఆదాయము 14 వ్యయముగా ఉన్నది. అంటే 2 సంపాదన 14 ఖర్చు మేషరాశికి ఉన్నది. అలాగే వృషభ రాశి వారికి 11 ఆదాయము 5 ఖర్చుగా కనిపిస్తున్నది. అలాగే మిథున రాశి వారికి 14 ఆదాయము 2 ఖర్చు. అలాగే కర్కాటక రాశి వారికి 5 ఆదాయము 2 ఖర్చుగా కనిపిస్తున్నది. సింహ రాశి వారికి 11 ఆదాయము 11 ఖర్చు, అంటే 0కు 0గా మిగిలిపోయేటువంటి అవకాశం ఉన్నది. కన్యా రాశి వారికి 14 ఆదాయము 2 వ్యయము, అంటే ఖర్చుగా కనిపిస్తున్నది. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయము 14 ఖర్చుగా కనిపిస్తున్నది. తులారాశి వారికి 11 ఆదాయము 5 ఖర్చు కనబడుతున్నది. అలాగే ధనుస్సు రాశి వారికి 5 ఆదాయము 5 ఖర్చు. అలాగే మకర రాశి వారికి 8 ఆదాయము 14 వ్యయముగా కనిపిస్తున్నది. అలాగే కుంభరాశి వారికి 8 ఆదాయము 14 ఖర్చుగా కనిపిస్తున్నది. మీన రాశి వారికి 5 ఆదాయము 5 ఖర్చు, 0గా ఆదాయకంగా ఫలితాలు కూడా ఈ విధంగా ఉన్నవి సంవత్సరము. అలాగే రాజపూజ్య, రాజావమానాలు ఏ రాశుల వారికి ఎంతగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మేషరాశి వారికి 6 రాజపూజ్యమైతే 7 రాజావమానము. అలాగే వృషభ రాశి వారికి 1 రాజపూజ్యము 1 రాజావమానము. అలాగే మిథున రాశి వారికి 4 రాజపూజ్యము 3 రాజావమానంగా ఉన్నది. కర్కాటక రాశి వారికి 7 రాజపూజ్యము 3 రాజావమానంగా ఉన్నది. సింహరాశి వారికి 3 రాజపూజ్యము 6 రాజావమానంగా ఉన్నది. అలాగే కన్యా రాశి వారికి 6 రాజపూజ్యము 6 రాజావమానంగా ఉన్నది. తులారాశి వారికి 2 రాజపూజ్యము 2 రాజావమానంగా ఉన్నది. వృశ్చిక రాశి వారికి 5 రాజపూజ్యము 2 రాజావమానంగా ఉన్నది. అలాగే ధనుస్సు రాశి వారికి 1 రాజపూజ్యము 5 రాజావమానంగా ఉన్నది. అలాగే మకర రాశి వారికి 4 రాజపూజ్యము 5 రాజావమానంగా ఉన్నది. కుంభరాశి వారికి 7 రాజపూజ్యము 5 రాజావమానంగా ఉన్నది. మీనరాశి వారికి 3 రాజపూజ్యము 2 రాజావమానంగా ఈ సంవత్సరము రాజపూజ్య,
రాజావమానాలు కూడా మనం తెలుసుకోవచ్చు. మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరము గ్రహచారము ఈ సంవత్సర ఫలితాంశము ఏ విధంగా ఉందో మనం పరిశీలిస్తే గనక మేషరాశి, ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరము 29 మార్చి నుండి, అలాగే ఏలినాటి శని అంటే 7 సంవత్సరముల శని ద్వాదశ స్థానంలో సంచరించుట వలన, అంతేకాకుండా మేషరాశి వారికి తృతీయ స్థానం అంటే మిథున రాశిలో గురుడు సంచరించడం వలన మేషరాశి వారికి ద్వాదశ స్థానంలో అంటే మీన రాశిలో రాహు ఉండడం వలన దుస్థానమైనటువంటి ఫలితాలు కూడా సంభవించే అవకాశం ఉన్నవి. ఇంతకాలంగా 11వ స్థానంలో గురువు శని, అలాగే 2వ స్థానంలో ధనస్థానంలో గురువు శుభగ్రహులై శుభప్రదములైనటువంటి ఫలితాన్ని ఇచ్చినారు. కానీ ఈ సంవత్సరం ఏలినాటి శని మేషరాశికి ప్రారంభమవుతున్నది. ఈ ఏలినాటి శని వలన రాజకీయ వ్యవస్థలో అనేకమైనటువంటి పొడిదుడుకులు ఎదుర్కొంటారు, న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. అంతేకాకుండా తీరుబడిగా తీసుకునే నిర్ణయాల వల్ల అనేకమైనటువంటి నష్టాలు కోల్పోతారు. అనేక మంది స్వపక్షీయులంతా కూడా దూరమవుతారు. తనకంటూ ఒక వర్గం ఏర్పరచుకుంటే మంచిది. శని వలన అనేకమైన ఆర్థిక, సాంఘిక, మానసిక అనేకమైనటువంటి కష్ట నష్టాలు సంభవించే అవకాశాలున్నవి. అంతేకాకుండా మిత్రులు, హితులు, సన్నిహితులు అంతా కూడా దూరమయ్యే అవకాశం ఉన్నది. గురువు 3వ స్థానంలో సంచరించడం వలన అనేకమైనటువంటి తీవ్రమైన దేశ సంచారము, వృధా కలాపము, చేసిన ప్రయత్నాలన్నీ వ్యతిరేకం కావడం వలన అనేక నష్టాలు, వేళ తప్పి భోజనము, శోకము, బాధ, మానసిక చిక్కులు, చికాకులు ఎదుర్కొనేటువంటి అవకాశం మేషరాశి వారికి ఉన్నవి. తర్వాత వీరికి ఎన్ని అంతరాలు ఏర్పడ్డప్పటికీ కూడా కొన్ని దైవాంశ వలన, కొంత దైవ కృప వలన, కొంత దైవారాధన, దైవ సంకల్పం వలన అనేకమైనటువంటి ఈ శంకరుడు గాని, అలాగే గురు గ్రహానికి గాని వీళ్ళు పూజించడం వలన శుభ ఫలితాలు పొంది అనేకమైనటువంటి తీవ్ర నష్ట కష్టాలను కూడా వీరు విడుదలవుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాగే మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా వాహన ప్రయాణాల్లో కానీ, అలాగే కొత్త కొత్త వ్యవహారాలు చేయడంలో కానీ, ఇచ్చిపుచ్చుకోవడంలో కానీ, మధ్యవర్తిత్వం చేయడంలో కానీ జాగ్రత్త వహించడం అవసరము. ఆరోగ్యము కాపాడుకుని బంధుగణాన్ని, స్వపక్షీయులను, ఇంటి గృహస్థులను అందరినీ కూడా చల్లగా కాపాడుకునేటువంటి అవసరం ఉన్నది. సంయమనం పాటిస్తూ నియంత్రించుకున్నటువంటి మనసుతో ఉంటే గనక భగవద్భక్తి చేత, భగవదారాధన చేత సత్ఫలితాలు పొందవచ్చును. ఇవి మేషరాశి యొక్క ఫలితములు. వృషభ రాశి వారికి ఈ విశ్వావసనామ సంవత్సరంలో కలిగేటువంటి శుభ ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకుందాము. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా 2వ స్థానంలో గురువు సంచరించడం వలన, అలాగే 11వ స్థానంలో రాహువు, 11వ స్థానంలో శని సంచరించడం వలన సకల శుభాలు జరుగుతాయి. రాజకీయ నాయకులకు జయము, వారి మాట చెల్లుబాటు కావడం, కొత్త కొత్త పదవులు లభించడం, ఉన్నత స్థానాల్లో స్థిరమైనటువంటి పదవులు ఏర్పరచుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఉన్నత పదవులు, ఉద్యోగంలో భద్రత, అనేకమైనటువంటి కొత్త కొత్త పదవి, ఉన్నత పదవి పొందడం ద్వారా ఆదాయ కందములు కూడా పెంచుకుంటారు. విద్యార్థులకు ఉత్తీర్ణత, ఉత్తమమైనటువంటి శ్రేణిలో ఉత్తీర్ణులు కావడం, విదేశీ ప్రయత్నాలు ఫలించడం, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, చక్కనైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకొని విద్యార్థులు చక్కనైనటువంటి బాటలో ఉంటారు ఈ సంవత్సరం. అలాగే రైతులకు విరివిగా పంటలు పండడమే కాకుండా అనేకమైనటువంటి కొత్త పంటల వలన వారికి విశేషమైన లాభం కూడా సమకూరుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో సిలుకు, పట్టు, నూనె, అలాగే ఇనుము, అలాగే అనేకమైన ధాన్యములతో అనేకమైనటువంటి ధరలు పెరిగి వారికి విశేషించినటువంటి లాభాలు వ్యాపార రంగాల వారికి వస్తాయి. ఈ సంవత్సరము వృషభ రాశి వారికి విదేశీ ప్రయత్నాలు ఫలించడమే కాకుండా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు. చక్కనైనటువంటి వాతావరణంలో చల్లనైనటువంటి శాంతి భద్రతలతో వారి సంవత్సరం అంతా గడుపుతూ ఆనందమైనటువంటి కాలాన్ని గడుపుతారు. సకాలంలో భోజనం చేయడమే కాకుండా విరివిగా తీర్థయాత్రలు చేయడం వలన, దేవతా కార్యములు చేయడం వలన, యజ్ఞయాగాది క్రతువులు చేయడం వల్ల వీరికి శుభ ఫలితాలు ఏర్పడి ఆనందమయమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారట. అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ సంవత్సరము వారు పట్టిందల్లా బంగారమే అని చెప్పుకొనవచ్చు. శుభ ఫలితాలు పొందేటువంటి వృషభ రాశి వారికి మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. మిథున రాశి వారికి విశ్వావసనామ సంవత్సరంలో కలిగే శుభ ఫలాలు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి 10వ స్థానంలో శని, 10వ స్థానంలో రాహు, అలాగే జన్మస్థానంలో గురువు గ్రహచారంగా సంచరిస్తున్నారు. మరి 10వ స్థానంలో గురువు రవి, శని, అలాగే 10వ స్థానంలో రాహు ఉండడం వల్ల కలిగే ఫలితాలు: నూతన కార్యములు నెరవేరుట,
వివాహాది శుభకార్యం చేయటం వల్ల ధన వ్యయము, వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి, అలాగే సిమెంటు నూనె వర్తకము, అలాగే శిలా సంబంధమైన వ్యాపారాలు చేసే వారికి లాభము. అంతేకాకుండా పండుగ వాతావరణం, చేసిన పనులు అవలీలంగా నెరవేరుట, ప్రభుత్వం నుండి కొత్త రాబడులు రావడం, ప్రభుత్వం నుండి అంగీకార పత్రాలు ఆమోద పత్రాలు లభించడం, అలాగే వ్యాపారస్తులకు విశేషించి లాభము, రాజకీయ నాయకులకు అనుకున్న పనులు నెరవేరి ఉన్నతమైనటువంటి పదవులు సంప్రాప్తించేటువంటి అవకాశం. ఈ మిథున రాశి వారికి శని వలన శుభ ఫలితాలు ఈ విధంగా ఉన్నవి. అవలీలంగా పనులన్నీ నెరవేరిటే కాకుండా ఉన్నతమైనటువంటి లాభాలతో తిరిగి పాత స్నేహాలతో మళ్ళీ కలబడి దూరమైన వాళ్ళంతా దగ్గరికి వస్తారు. గుడ్ విల్ పెరుగుతుంది. అలాగే శుభకార్యాలకు తీర్థయాత్రలకు విశేషించి ధనం ఖర్చు పెడతారు. దైవ సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో పాలుపంచుకొని విశేషించమైనటువంటి తృప్తిని పొందుతూ ఉంటారట. అలాగే 10వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. వీళ్లకు జన్మస్థానంలో గురువు సంచరిస్తున్నారు. జన్మ గురువు అంటే కొంత కష్టమే. ఈ జన్మ గురువు వల్ల కొంచెం టెన్షన్ పడుట, విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు రాకపోవుట, చాలా కష్టిస్తే గాని ఫలితం రాకపోవుట, రైతులకు వ్యాపారులకు రాజకీయ నాయకులకు జన్మ గురువు వల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉన్నది. కనుక గురు స్తోత్రం గాని, రావి చెట్టు ప్రదక్షిణలు గాని, రామ రక్షా స్తోత్రం గాని చేసుకుంటే ఈ మిథున రాశి వారికి అశుభ ఫలితాల నుండి విముక్తి లభించి శుభ పరంపరను కూడా కొనసాగించవచ్చును. కర్కాటక రాశి వారికి ఈ విశ్వావసనామ సంవత్సరంలో కలిగేటువంటి శుభ అశుభ మిశ్రిత ఫలితాలు కూడా మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మీనరాశి 9వ రాశి అవుతుంది. ఆ మీనరాశిలో రాహుతో కూడుకున్నటువంటి శని ఉన్నాడు. అలాగే 12వ స్థానంలో మిథున రాశిలో గురువు ఉన్నాడు. ఈ గురు దుష్ఫలితాల వల్ల, అలాగే శని యొక్క ఫలితం వల్ల వీళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఈ సంవత్సరము అన్ని రంగాల వారికి కూడా విజయము, ఇంటిలో వివాహాది శుభకార్యాలు జరుగుట, అంతేకాకుండా బంధుమిత్రుల కలయిక, తప్పిపోయిన చెడిపోయిన సంబంధాలన్నీ కూడా ఇప్పుడు మంచి కలయిక ద్వారా కలుస్తూ ఉంటారట. అంతేకాకుండా ఆనందోత్సాహాలతో సకాల భోజనం, మృష్టాన్న భోజనం, బంధువులతో సమాగమం, తీర్థయాత్ర సేవనం, అలాగే దైవ సంబంధమైనటువంటి కార్యకలాపాలు కూడా నెరవేరుతాయి. కొత్త వ్యాపారులకు కొత్త వ్యాపారం చేయటం వాళ్ళకు కొత్తగా శుభం జరుగుతుంది. అలాగే రాజయోగం, వాహన యోగం, వస్త్రప్రాప్తి, అలాగే విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు శ్రమ వల్ల మాత్రమే వస్తాయిట, చాలా శ్రమించడం వల్ల. అలాగే అదనపు భారం పడుట, లాయర్లకు డాక్టర్లకు అనుకూలము, కొన్ని స్థిరాస్తులు కూడా ఏర్పరచుకుంటారు. ఈ విధంగా అనేకమైనటువంటి బాధ్యతలు కూడా మీద పడతాయి. శ్రమకు తగ్గినటువంటి ఫలితము దక్కును. అలాగే తీవ్రమైనటువంటి ప్రయత్నాల ద్వారా గురువు యొక్క ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల కొంత స్వజనులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది. చేసే వృత్తి వ్యాపారాల ఎందుకు కొంత కష్ట నష్టము, రాజకీయ నాయకులు కొంత చిక్కులు ఎదుర్కొనే అవకాశం, విద్యార్థులు తీవ్రమైనటువంటి కష్టపడ్డా కూడా వారికి సరైనటువంటి మార్గంలో సరైన దశానిర్దేశం లేక వారు విద్యలో వెనకబడడం కానీ విఫలమవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. కనుక దీనివల్ల జాగ్రత్త పడుతూ ఆ గురువు యొక్క సత్ఫలితాలు పొందడానికి గురు స్తోత్ర పారాయణం కానీ, అలా గురు సంబంధమైన రావి చెట్టు కానీ, రాఘవేంద్ర స్వామి కొరకు గురువారం నాడు ఉపవాసం కానీ ఉండడం వలన, లేదా రామరక్షా స్తోత్రం చదువుకోవడం వల్ల కర్కాటక రాశి వారికి గురువు యొక్క సత్ఫలితాలు కూడా అందుకుంటారట. ఆ గురువు ద్వాదశంలో ఉండడం వల్ల లాయర్లకు, ఉద్యోగులకు, వ్యాపారులకు, రాజకీయవేత్తలకు తీవ్రమైనటువంటి నష్ట కష్టాలు, ఆందోళన, టెన్షన్ పడుట, అనేక పనులు అనేక ప్రయత్నాల ద్వారా కూడా ముందుకు రాకపోవడం జరుగుతున్నది. కనుక ఆ గురువు విషయంలో కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్త పడటం అవసరము. అలాగే ఈ సంవత్సరము కర్కాటక రాశి ఫలితం ఈ విధంగా ఉన్నది. సింహరాశి వారికి విశ్వావసనామ సంవత్సరంలో కలిగే శుభ అశుభ ఫలితాలు ఈ విధంగా ఉన్నవి. సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా 11వ స్థానం అంటే లాభస్థానం, శుభస్థానంలో గురువు సంచరిస్తున్నాడు. అలాగే 8వ స్థానంలో సింహరాశి వారికి శని రాహుల యొక్క కలిక వల్ల శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా ఏర్పడతాయి. వీరికి ఈ సంవత్సరము గురువు 11ంట ఉండడం వలన అనుకూలమైనటువంటి కార్యాలు, స్వజనులతో బంధువులతో అనేకమైన కలయికలు, అంతేకాకుండా సంతానహీనులకు ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉన్నది. విందు వినోదాలు, భోజనాలు, యాత్రలు సలుపుట, యజ్ఞ యాగాది క్రతువులు చేయటం వల్ల మానసిక ఉల్లాసము, మానసిక సంతృప్తి, మృష్టాన్న భోజనము వేళకు సరైనటువంటి సమయంలో అన్ని విధాలా అన్ని లభిస్తూ ఉంటాయిట. అలాగే విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి ర్యాంకులు, ఉద్యోగ ప్రయత్నాలలో అనేకమైనటువంటి సత్ఫలితాలు ఇస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పదవి
అలాగే పదవి ఉన్నత పదవి ప్రాప్తించుట, రాబడి పెరుగుతుంది. రాజకీయ నాయకులు 11వ స్థానంలో గురు వలన విశేషించిన రాజయోగం పలుకుబడికి పెరిగిపోతుంది. అనేకమైన కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇంతకుముందు చెడిపోయిన ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తాయి. దూరమైన వాళ్ళంతా కూడా దగ్గరవుతూ ఉంటారు. రైతులకు విశేషించి లాభము. ఈ సంవత్సరము 11వ స్థానంలో సింహరాశికి గురువు సంచరించడం వల్ల రైతులు తాము పండించినటువంటి పంటకు విశేషించినటువంటి లాభాలతో సంతృప్తిగా గడుపుతూ ఉంటారట. వ్యాపారులకు విదేశీ ఎగుమతి దిగుమతి వ్యాపారాల యందు, అలాగే సుంకము తగ్గిపోవటం వలన నూనె, ఇనుము, అలాగే గృహ నిర్మాణ సామాగ్రి అమ్మేటువంటి వాళ్ళందరికీ కూడా విశేషించిన లాభాలు కలుగుతాయట. అలాగే కాగితం పరిశ్రమ, నోటు బుక్కులు, అలాగే పెన్నులు ఇవి అమ్ముకునే వాళ్లకు విశేషించినటువంటి లాభాలు కూడా ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉన్నది. ఇదంతా గురువు యొక్క సత్ఫలితం వలన. కానీ ఈ సంవత్సరం శని కూడా అష్టమాన, రాహువు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక దీనివల్ల కొన్ని ప్రతిబంధకాలు ఎదుర్కొంటారు. అనేకమైనటువంటి వృధా కలాపము, వృధా తిరగడము, వృధా భ్రమణము, చేసిన పనులు నెరవేరకపోవుట, అప్పులు చేసిన అప్పులకు తిరిగి రాబడి లభించకపోవుట, అలాగే మనకు రావలసిన చోట అనేక ఇబ్బందులు ఎదురగుట, అనేకమైనటువంటి విదేశీ ప్రయత్నాలు బెడసికొట్టాయి. విద్యార్థులకు తీవ్ర కష్టము ద్వారా, తీవ్రమైనటువంటి ప్రయత్నం ద్వారా కానీ పనులు నెరవేరకపోవుట, రైతులకు తీవ్ర మనస్తాపము, రాజకీయ నాయకులకు అష్టమ శని వలన ప్రభుత్వం ఎందు కానీ పార్టీ ఎందు కానీ విశేషమైనటువంటి ప్రతిబంధకములు అంటే ఎదురు పోరాడవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంటు, ప్రమోషన్లు రాక ఇబ్బంది పడేటువంటి అవకాశము శని రాహువుల వల్ల లభిస్తున్నది. వీరు శనికి ఆపదుద్ధారక రామ ఆపదుద్ధారక స్తోత్రము కానీ, శని స్తోత్రము కానీ చదువుకోవడం వల్ల సింహరాశి వారు శని రాహుబాధల నుండి కూడా విముక్తి పొందవచ్చును. ఇది సింహరాశి ఫలితం. కన్యారాశి వారికి సంవత్సరం సప్తమ స్థానంలో శని రాహువు వలన, అలాగే 10వ స్థానంలో గురువు వలన కలిగే శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నవి. 10వ స్థానంలో గురువు వలన ఈ సంవత్సరము బంధుమిత్రుల యొక్క సమాగమము, అలాగే మృష్టాన్న భోజనము, దైవ సంబంధమైన కార్యకలాపాల్లో యజ్ఞయాగాది గతుల్లో పాల్పంచుకోవడం, మానసికోల్లాసము, మానసిక సంతృప్తి, తమ కొరకు బంగారము, ఇళ్ళు, భూములు కొనుక్కునేటువంటి అవకాశం, గృహ నిర్మాణం చేసే అవకాశం, అవివాహితుల వివాహం, సంతానం గారి సంతానమయ్యే అవకాశం, అలాగే విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు, పై చదువులకు విదేశీ ఉద్యోగాలు పొందడానికి అవకాశము ఈ సంవత్సరం జరుగుతున్నది. అంతేకాకుండా సంఘములో గౌరవం. ఈ సంవత్సరము వ్యాపారస్తులకు విశేషించినటువంటి లాభాలు, రైతులకు తాము పండించినటువంటి పంటకు సమపాళ్లు ఆ లాభాన్ని కూడా చూస్తూ ఉంటారట. రాజకీయ నాయకులు సమంగా అంటే కష్ట నష్టాలు సమంగా భరిస్తూ ఈ సంవత్సరము ముడిదుడుకులు లేకుండా తమ యొక్క కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారట. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు, పర్మనెంట్ ఉద్యోగాలు, పదవి, ఉన్నత పదవి కూడా పొందే అవకాశం ఉన్నది. రైతులు విశేషించి తృణధాన్యాలు వ్యాపారం చేసే వాళ్లకు అనేకమైన లాభాలు ఈ సంవత్సరం సమకూరుతున్నాయి. కానీ సప్తమ స్థానంలో రాహు శని వల్ల కొంత కష్ట నష్టాలు, చేసే పనులు అవరోధాలు ఏర్పడటము, అలాగే ఇచ్చేవారి దగ్గర రాకపోవడము, తీసుకునే వారి దగ్గర ఆగకపోవడము, మధ్యవర్తిత్వం చేయడం వల్ల, షూరిటీల వల్ల అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతున్నది. మధ్యవర్తిత్వం చేయరాదు. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టాలి. చిన్న చిన్న పెట్టుబడుల ద్వారా కొనసాగిస్తూ పాత వ్యాపారాన్ని పునరభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. కానీ కొత్త ప్రయత్నాలు చేయకూడదు. విద్యార్థులకు సప్తమ స్థానంలో శని రాహు వల్ల ఆశించిన మేరకు ర్యాంకులు రాకపోవచ్చు. దానివల్ల వారు తీవ్రమైనటువంటి కష్టపడితే కానీ ఫలితం వచ్చేటువంటి అవకాశం లేదు. వ్యాపారస్తులకు ఒడిదొడుకులు లేనటువంటి వ్యాపారం చేయాలంటే జాగ్రత్తతో మార్కెట్లో ఉన్నటువంటి విలువను బట్టి తమ యొక్క స్టాకును పెంచుకోవడం మంచిది తప్ప వృధా కలాపంగా అనేక స్టాకును తెచ్చుకొని వారు నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది కనుక అది విరమించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. శని యొక్క దుష్ఫలితం నుండి కూడా వీరు దూరం కావాలంటే శని స్తోత్రము కానీ, ఆపదుద్ధారక స్తోత్రం కానీ, రుద్ర అభిషేకం కానీ చేసుకోవడం వల్ల వీరికి సత్ఫలితాలు కలిగి ఆ దుష్ఫలితాలన్నీ కూడా దూరమై నియంత్రించుకునేటువంటి స్థాయిలోకి కన్యారాశి వారికి వెళతాయని ఈ సందర్భంగా చెప్తున్నాం. శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క సంవత్సర ఫలితాన్ని ఈ విధంగా తెలుసుకుందాము. తులారాశి వారికి సంవత్సరము 6వ స్థానంలో గ్రహచార రీత్యా 6వ స్థానంలో శని, 9వ స్థానంలో మిథున రాశిలో గురువు సంచరించడం వలన, 6వ స్థానంలోనే రాహు కూడా సంచరించడం వలన అనేకమైనటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతున్నారు. బంధుమిత్రులతో సమాగమము,
అనేకమైనటువంటి ఆనందమయమైనటువంటి జీవనం గడపట, వేళకి భోజనము, మృష్టాన్న భోజనము, అలాగే యజ్ఞ యాగాది తత్తులు చేసే అవకాశము, దేవతా కార్యములు తీర్థయాత్రలు చేసే అవకాశము, ఇంటిలో వివాహాది శుభకార్యాలు జరుగుట, సంతానహీనుడికి సంవత్సరం సంతాన ప్రాప్తి పొందేటువంటి అవకాశము, కష్టములు ఎదురైన పాత కష్టములన్నీ నెరవేరుట, పునః పాతగా ఇంతకుముందు నష్టపోయిన ద్రవ్యమంతా పునః ప్రాప్తి అంటే మళ్ళీ ఆ ధనాన్ని పొందేటువంటి అవకాశం కలుగుతుంది. రైతులకు విశేషించే లాభము, మార్కెట్ ధరలు పెరగడం వలన తులారాశి రైతులకు ఈ సంవత్సరం విశేషించినటువంటి లాభాలు కలిగి మానసికోల్లాసము, సంతృప్తి కలుగుతూ ఉంటుందట. డాక్టర్లు, లాయర్లు, అలాగే వీరికి కూడా వృత్తి వ్యాపారాల యందు అనేకమైనటువంటి అభివృద్ధి సాగుతుందట. అలాగే వ్యాపారస్తులకు తృణధాన్యములు, నూనె ధాన్యములు, అలాగే గృహ నిర్మాణ సంబంధమైనటువంటి సామాగ్రి అమ్మే వారికి విశేషించినటువంటి లాభము, కొత్త వస్తువులు కొనుక్కునుట, బంగారము, భూమి, అలాగే ఇండ్లు కొనుక్కునేటువంటి అవకాశం ఉన్నది. ఆస్తులు కూడబెడతారు, పాత మిత్రులంతా కలిసిపోతారట. విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు వస్తాయి. చేసిన పనికి విశేషమైన ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు విశేషంగా ఫలిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ఉన్నత పదవి, అలాగే ఆ ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉండి ఉన్నత పదవిని కూడా పొందే అవకాశం ఉన్నది. ఏ తర్వాత తులారాశి వారికి గత 2.5 సంవత్సరాల ద్వారా శని వలన కానీ, రాహువుల కానీ అనేక కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరము 9వ స్థానంలో గురువు శుభంగానే, అలాగే 6వ స్థానంలో శని రాహువులు శుభంగానే ఉన్నప్పటికీ 12వ స్థానంలో కేతు సంచారం వల్ల కొంత మానసిక చిక్కులు, చికాకులు, కష్టములు, నష్టములు ఎదురయ్యే అవకాశం ఉన్నది. కనుక కేతువు సంబంధించినటువంటి శని స్తోత్రం చదువుకున్న కేతువు యొక్క ఫలితం నష్ట నివారణ చేసుకునే అవకాశం ఉన్నది. కనుక తులారాశి వారు గమనించగలరు. శ్రీ విశ్వావసనామ సంవత్సర వృశ్చిక రాశి ఫలితాంశములు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి 8వ స్థానంలో గురువు అంటే అష్టమ గురువు, అలాగే 5వ స్థానంలో శని రాహువులు ఉండడం వల్ల కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు కూడా మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరకపోవడం, ఇంటిలో శుభకార్యాల వల్ల ధన వ్యయము, అంతేకాకుండా అనవసరమైనటువంటి ఖర్చులు, బంధుమిత్రుల సమాగమము, అలాగే వ్యాపారాలయో అభివృద్ధి క్షీణించుట, రైతులకు కష్ట నష్టములు సంభవించే అవకాశము, ఉద్యోగస్తులు అనవసరమైనటువంటి ప్రయాణం చేయడం వల్ల ఉద్యోగుల్లో అంత అభివృద్ధి ఉండకపోవచ్చు, వృధా కలాపము, వేళ తప్పి భోజనము, అనేకమైన చిక్కులు చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. అంతేకాకుండా వీరు ఆ గుడివిల్ దెబ్బతినే అవకాశం ఉన్నది. వీరు ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ తాము కూడబెట్టుకున్నటువంటి ఆస్తులు కూడా అమ్ముకునేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉన్నది. ఆ నష్టాన్ని పూరించుకోవడానికి తాము అభిమానించి కొనుక్కున్నటువంటి వస్తువులను అమ్మడం ద్వారా తాము నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఈ సంవత్సరము చిల్లర తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నవి. ఆత్మవిశ్వాసం సల్లడిల్లిపోయే అవకాశం ఉన్నది. చేసే పనులలో కలహాదులు, అనేకమైనటువంటి చిల్లర తగాదాలు పెరిగిపోయి నమ్మిన వాళ్లే మోసం చేస్తారు. మనకంటూ ఏర్పరచుకున్న ఒక వర్గం అంతా మనకు దూరం అయిపోతూ ఉంటుందట. ఈ విధంగా గురువు వల్ల అనేకమైనటువంటి అశుభ ఫలితాలు కూడా ఈ వృశ్చిక రాశి వారు ఎదుర్కొంటున్నారు. సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. మాట ధోరణి చాలా నియంత్రించుకోవాలి. అలాగే అనేకమైనటువంటి ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. మిత్రుల సహకారం లభిస్తుంది. మనోధైర్యంతో చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేసి సంతృప్తి పరుస్తారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి నష్ట నివారణ కొరకు సుందరకాండ పారాయణం చేయడం వలన కానీ, సుందరకాండ పారాయణం చేయించుకోవడం వల్ల కానీ నష్టం నుండి నివారించుకొని శుభ ఫలితాలు పొందగలని కోరుతున్నాము. ఇది వృశ్చిక రాశి విశ్వావసనామ సంవత్సర ఫలితాంశము. ధనుస్సు రాశి వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సర ఫలితాంశం. ఈ ధనుస్సు రాశి వారికి 7వ స్థానంలో గురు సంచారం, అలాగే 4వ స్థానం అంటే 4వ స్థానంలో రాహుతో కూడుకున్నటువంటి శని సంచారం వల్ల కలిగే కష్ట నష్ట శుభ అశుభ మిశ్రమ ఫలితాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. గురు సంచారం వలన సమస్తము శుభప్రదము. అవివాహితులకు వివాహము, సంతానహీనులకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశము, పోయిన బంధువులు, చెడిపోయిన బంధువులన్నీ కూడా ఇప్పుడు సరి చేసుకునే అవకాశం వస్తుంది. వేళకు భోజనం, తీర్థయాత్రల సలుపుట, యజ్ఞయాగా కతులు చేయట, వివాహాది శుభకార్యములు చేసేటువంటి అవకాశాల వల్ల ధన వ్యయం జరిగే అవకాశం ఉన్నది. కొత్త వ్యాపారస్తులకు వ్యాపారంలో విశేషించి లాభాలు, వ్యాపారస్తులందరికీ కూడా తాము అమ్మేటువంటి వస్తువులలో లాభాన్ని చూట, రైతులు విశేషించిన లాభాలు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు
వీరు చేసే వృత్తి వ్యాపారాల యందు ఒడిదుడుకులు లేకుండా సక్రమమైనటువంటి రీతిలో తమ యొక్క పనులన్నీ జరుగుతూ ఉంటాయిట. విద్యార్థులకు ఆశించిన ర్యాంకులు, ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుట, విదేశీ ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావటం వలన ఈ సంవత్సరము ఈ ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలు పొందుతారు. కానీ అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రాహు వలన కొంత నష్టం కూడా ఉన్నది. మానసిక ఆందోళన, చాంచల్యము, ఇచ్చిన బాకీలు రాకపోవుట, రాని బాకీలు వివాదాస్పదమవుట, మధ్యవర్తిత్వం వలన కలహాలు సంభవించడం, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, ఇంటిలో కలహాలు, వేళ తప్పి భోజనము, ఆశించిన ర్యాంకులు రాకపోవడం, రైతులకు కొన్ని కొన్ని వ్యవస్థల వల్ల కొన్ని పంటల వల్ల నష్టము, రాయళ్ళు ఇంజనీర్లకు కొన్ని కాంట్రాక్ట్ల వల్ల ఇబ్బందులు, అలాగే రాజకీయ నాయకులకు ఇదివరకు తలపెట్టినటువంటి పనులన్నీ కొంత ఇబ్బందిగా మారడం, శని వలన రాహు వలన కొంత మూర్ఖమైనటువంటి ఒత్తిడితో కూడుకున్నటువంటి పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉన్నది. కనుక శని జపము కానీ, సుందరకాండ పారాయణం కానీ, రామ రక్షా స్తోత్ర స్తవమును పారాయణం చేయడం వల్ల కానీ వీరు నష్టద్రవ్య నివారణ చేసుకోనవచ్చు. నష్టాన్ని నివారించుకుని శుభ ఫలితాలు కూడా పొందవచ్చు. ఇదంతా కూడా ధనుస్సు రాశి ఫలితాంశములు. మకర రాశి వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సర శుభ అశుభ ఫలితాంశములు. మకర రాశి వారికి 3వ స్థానంలో శని సంచారం వల్ల, అలాగే 3వ స్థానంలో రాహు సంచారం వల్ల, 6వ స్థానంలో గురు సంచారం వల్ల ఈ సంవత్సరం జరగబోయే శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నవి. అవి చూసుకుందాం. ఈ సంవత్సరం అంతా మకర రాశి వారికి మీ కష్టం ఫలిస్తుంది. అలాగే నష్టద్రవ్యాన్ని కూడా పునఃప్రాప్తి చేసుకుంటారు. అలాగే మీ మాట నిలబెట్టుకునేటువంటి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా బంధుమిత్రులు మీపై అభిమానం పెరుగుట, అలాగే మీ పనులన్నీ కూడా విధి విధానంగా యథాప్రకారంగా సాగిపోతూ ఉంటాయి. అంతేకాకుండా గృహమందు యజ్ఞయాగాది గతువులు చేయట, దైవ సంకల్పాలు నెరవేరుట, గృహంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా ఏర్పరచుకుంటారు. పండగ వాతావరణం ఏర్పడుతుంది. అపరిచితులుగా వచ్చినటువంటి వారి వల్ల కొత్త సంప్రదింపులు జరిపి లాభాన్ని పొందుతారు. విద్యార్థులకు కూడా మంచి ర్యాంకులు వచ్చే అవకాశం, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు లభించుట, ఉత్సాహంగా ఉల్లాసంగా నెరవేరుస్తారు పనులన్నీ. ఇంటి యందు ఆరోగ్యము, మనస్సులో సంతోషము, చేసే వృత్తి యందు తృప్తి సంతృప్తి కూడా కలుగుతాయి. కొన్ని విఫలమైన మరికొన్ని ప్రయత్నాల వల్ల మీరంతా కూడా ఏర్పరచుకున్నటువంటి సంబంధాల వల్ల లాభాలు పొందుతారు. వ్యవసాయంలో కొంత నష్టం సంభవించినా మొదట్లో, తర్వాత విజయవంతమైనటువంటి వ్యవసాయ లాభాల్ని కూడా చూస్తూ ఉంటారు. తర్వాత ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. తలపెట్టిన పనులకు అనేకమైనటువంటి అలవోకమైనటువంటి ప్రయోజనాలు కూడా నెరవేరుస్తారు. అంతేకాకుండా మీ ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడడం కాకుండా ముగిసిపోయిన తగాదాలన్నీ కూడా పరిష్కార మార్గం చూపడం వల్ల భూక్రయ విక్రయాల యందు మీకు లాభాలు చేకూరి గృహ నిర్మాణ ప్రాప్తి, ఇంటిలో శుభ కార్యం చేసేటువంటి ప్రాప్తి కూడా కలుగుతుంది. అంతేకాకుండా 6వ స్థానంలో గురు సంతోషించడం వల్ల కొన్ని సోదరీ వర్గానికి చెందినటువంటి బాధ్యతల మీద పడతాయట. అలాగే సంఘమందు గౌరవము స్థానపరుచుకుంటారట. శత్రువృద్ధి పెరుగుతుంది. అనేక విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. మధ్యవర్తిత్వం చేయకండి. విద్యార్థులకు కొంత నష్టం జరిగే అవకాశం ఉన్నది. వ్యవసాయదారులు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు శ్రమ కోర్చి పని చేస్తే గాని ఫలం దక్కేటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు ఈ ప్రథమార్థమంతా విజయంగా గడిచిన ద్వితీయార్థమంతా ఆ గురు సంచారం వల్ల జయ అపజయాల మిశ్రమ ఫలితాలు కూడా చూస్తారు. ఈ గురు సంబంధమైనటువంటి స్తోత్రం కానీ, రావి చెట్టు ప్రదక్షిణ వల్ల కానీ, గురువు గ్రహానికి జపం చేయడం వల్ల కానీ, రామరక్షా స్తోత్రం వల్ల కానీ మకర రాశి వారు గురువు యొక్క సంపూర్ణమైన శుభ ఫలాన్ని కూడా పొందవచ్చునని చెప్పి కోరుకుంటున్నాం. ఇదంతా మకర రాశి యొక్క ఫలితాంశములు. కుంభరాశి వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో శుభ అశుభ మిశ్రమ ఫలితాంశాలు కూడా తెలుసుకుందాం. కుంభరాశి వారికి 7.5 ఏలిన నాటి శని అంత్య దిశలో ఉన్నది. అంటే ఇంకొక 2.5 సంవత్సరాలు శని బాకీ ఉన్నది. అలాగే గురువు ఈ సంవత్సరము 5వ స్థానంలో శుభస్థానంలో తిరుగుతూ ఉన్నాడు. అలాగే 2వ స్థానంలో రాహు, అలాగే 8వ స్థానంలో కేతువు కూడా సంచరించడం వలన అనుకున్న పనులన్నీ నెరవేరుట, బంధుమిత్రులతో కలయిక, వ్యాపారాల్లో మంచి లాభాలు, కొత్త వారి పరిచయము, అలాగే సంతానహీనుడికి సంతాన ప్రాప్తి, శుభవార్తలు వినడం, అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉన్నది. పలు సందర్భానికి మించినటువంటి తగినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఆ పాత బాకీలు నెరవేర్చి విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు, విదేశీ ప్రయత్నాలు ఫలించుట జరుగుతుందట. అంతేకాకుండా నూతన వస్తు వాహనాలు కొనుక్కునే ప్రయత్నము, ఇల్లు, బంగారము,
స్థలాలు కొనుక్కునేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ పరంగా రావలసినటువంటి ధనం వస్తుంది. ఇంటిలో ఇంకొకరి సంపాదన అవుతుంది. అంతేకాకుండా సోదరి వర్గానికి చెందినటువంటి బాధ్యతలు ఎదుర్కొంటారు. అంతేకాకుండా బంధుమిత్రుల సమాగమం, సోదరి సమాగమం వలన సంతోషం వెల్లివిరుస్తుంది. అనేకమైన శుభకార్యాలు చేయడం వల్ల ధన వ్యయం కూడా జరిగి తీర్థయాత్ర సేవనం, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు. ధనధాన్యాలు చేయడం వల్ల ధనధాన్యాల వల్ల వ్యాపారం చేసే వాళ్ళు లాభంతో కూడి కుటుంబంతో కలిసి వివాహాలు, పూజలు, అలాగే శుభకార్యాలు చేసి అనేకమైనటువంటి మానసిక సంతృప్తిని, ఉల్లాసాన్ని కూడా పొందుతూ ఉంటారు. అలాగే అంచనాలు మించి ఈ సంవత్సరము లాభాలు పొందేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఈ సంవత్సరము మూడవ స్థానంలో అంటే శని అంత్యదిశలో ఉన్నది కనుక రెండవ స్థానంలో ఆ శని వల్ల కొంత నష్టాలు కూడా ఎదుర్కొంటారు. కొంత కలహాలు జరగడం, మధ్యవర్తిత్వం చేయడం, ఆ మధ్యవర్తిత్వంలో జోక్యం వల్ల కొంత నష్టం జరగడం, అలాగే పెట్టుబడులు ఆశించిన పెట్టుబడుల కన్నా ఎక్కువ పెట్టుబడుల నష్టపోవడం, అలాగే మానసిక శక్తిని క్షీణించడం, టెన్షన్ పడట, ఆందోళన పడట, చేసిన పనులు నెరవేరకపోవట, విద్యార్థులకు ఆశించిన ర్యాంకులు రాకపోవట, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లకు కొంత శని వల్ల నష్ట కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. మధ్యవర్తిత్వం చేయరాదు. సెంటిమెంట్ వస్తువులు అమ్ముకునే అవకాశం ఉన్నది. రైతులు తీవ్రమైనటువంటి ఈ శని బాధ వల్ల తృణధాన్యములు అమ్మకుండా కేవలం ఆహార ధాన్యాలు పండించుకోవడం వల్ల నష్ట నివారణ చేసుకోవచ్చు. రాజకీయ నాయకులకు శని యొక్క బాధ చివరి దిశలో ఉన్నది కనుక జాగ్రత్త పడటం అవసరం. శని జపము, శని హోమము, శని తర్పణము, జప హోమ తర్పణం వల్ల శని సంతృప్తులై శుభ ఫలితాన్ని పొందురుగాక. ఇది కుంభరాశి యొక్క విశ్వావసనామ సంవత్సర ఫలితాంశములు. మీనరాశి వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సర ఫలితాంశం ఈ విధంగా ఉన్నది. మీనరాశి వారికి చాలా గడ్డు కాలమని చెప్పవచ్చును. ఎందుకంటే 7.5 శని మధ్యలో ఉన్నది. ఈ శని వల్ల జన్మరాశిలో శని అంటే కొంత హృదయ స్థానం, ఆరోగ్యం కానీ, వ్యవహారంలో కానీ చిక్కులు, కష్ట నష్టాలు ఏర్పడే అవకాశాలున్నాయి. శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలున్నాయి. తీవ్రమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. వాహనముల యందు, స్వయచోదిత వాహనముల యందు జాగ్రత్త అవసరము. వేళకు భోజనం చేయాలి, వేళకు ఇల్లు చేరుకోవాలి, లేకుంటే తీవ్ర కష్ట నష్టాలు ఎదుర్కొంటారు శని వలన. అంతేకాదు జన్మస్థానంలోనే రాహు, 4వ స్థానంలో అర్ధాష్టమ శని, 7వ స్థానంలో కేతువు. మీనరాశికి చాలా గడ్డు కాలం గడుస్తున్నది. వీరు చేసే వృత్తి వ్యాపారాల్లో తీవ్రమైన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. వీరికి ఆ వృధా ప్రయాసలకే ధన నష్టము, ధన కష్టము జరుగును. అంతేకాకుండా అనవసరమైన ఖర్చులన్నీ మీద పడదు. గృహ నిర్మాణం చేసే అవకాశం ఉన్నప్పటికీ దానికి తీవ్రమైనటువంటి పెట్టుబడులు అవసరం పడి అవకాశం ఉండి నష్టపోతాం. కొత్త వ్యాపారస్తులకు నష్టాలు, అలాగే లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లకు కలహపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడి ధనధాన్య ఆదరణ కూడా లభించలేదట. విద్యార్థులకు ఆశించిన ర్యాంకులు రాకపోట, అనేకమైన తీవ్ర ప్రయత్నాలు చేసిన విఫలం జరుగుతుందట. క్రయ విక్రయాల జాగ్రత్త అవసరము. అలాగే నష్టద్రవ్యాన్ని కూడా పునఃప్రాప్తింపజేసుకోవడంలో కష్టాలు. సెంటిమెంట్ వస్తువులు అమ్ముకుంటారు. కూడబెట్టుకున్న ఆస్తుల్ని కూడా అమ్ముకునే అవకాశం ఉన్నది. ఈ ఇంటిలో అనేకమైన అశాంతి వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడుతుంది. కొత్త వారితో పరిచయం ఏర్పడి అది వివాదాలకు దారితీసే అవకాశం ఉన్నది. శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉన్నది. ఆరోగ్యము దెబ్బతినే అవకాశం ఉన్నది. దాన ధర్మాలు చేస్తారు. తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది. కొంత దైవ సంకల్పాల వల్ల కొంత మానసిక ప్రశాంతత లభించిన 4వ స్థానంలో గురువు వలన వ్యాపార, ఉద్యోగ చికాకులు ఎదురవుతారు. విద్యార్థులు కష్టం మీద బయటపడతారు. అలాగే ఉద్యోగులకు ప్రయత్నం చేసిన మీరట తీవ్ర ప్రయత్నాల వల్ల చిన్న పనులు జరుగుతాయి తప్ప పదవోన్నతులు కానీ, ఉన్నత పదవులు కానీ స్వీకరించడానికి ఈ సంవత్సరం అంత గడ్డు కాలమైన చెప్పవచ్చును. రాజకీయ నాయకులకు ఇంతకు మించినటువంటి ప్రమాదకరమైన సంవత్సరం ఇంకేది ఉండదు. అలాగే వ్యాపారస్తులకు తీవ్రమైన ఒడిదుడుకులతో, నష్టకష్టములతో కూడుకున్న సమయం ఇది. ఈ సంవత్సరం అంతా మానసిక చికాకులు ఉన్నా కొంతవరకు రవి సంచారం వల్ల, కొంతవరకు కుజ సంచారం వల్ల, బుధ శుక్ర సంచారం వల్ల వేళకి భోజనం చేయుట, మానసిక సంతృప్తి, అయిన వారితో కలిసి ఉండటం, కొంతవరకు దైవ సంకల్పాలు నెరవేరడం, కొంతవరకు దైవ సంబంధమైన కార్యకలాపాల్లో పాల్పంచుకోవడం వల్ల మానసిక సంతృప్తి, ఉల్లాసము ఏర్పడతాయి. అలాగే శని గురువు యొక్క అశుభ ఫలితాల నివారణ కొరకు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, శని జప హోమ తర్పణాలు, గురుగ్రహ జపానికి తర్పణాలు చేయడం వల్ల ఈ గురు శని యొక్క దుష్ఫలితాలను దూరమై మనసు యొక్క ప్రశాంతత లభించి వారు ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉన్నది. ఇది మీనరాశి వారి విశ్వావసు నామ సంవత్సర ఫలితాంశములు.
ఏతావాత ఈ సంవత్సరమంతా సమస్త జనులందరూ కూడా ఆరోగ్యవంతులై అనారోగ్య నివృత్తులై అదివ్యాధి నివృత్తులై ఆరోగ్యవంతులై సర్వ అపమృత్యు దోషము నుండి కూడా విముక్తులు కాబడి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి. దైవ సంకల్పాలు నెరవేరాలి. మనకి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మనం చివరికి ప్రయాసపడేది భగవంతుడి గురించి. అదేదో మనసా వాచా కర్మణ అంటే మనస్సు చేత వాక్కు చేత కర్మ చేత ఆ ప్రభు అయినటువంటి పరంధాముడైన ఆ భగవానుడైన శంకరుని గాని మీకు ఇష్టదైవైన కలియుగ వెంకటేశ్వరుని గాని రాధారుక్మిణి సమేత కృష్ణుని గాని ఏ దేవుణ్ణి పూజించినా భగవంతుడు కర్మ ఫలితాన్ని కూడా తొలగించేటువంటి శక్తి ఉన్నది. గ్రహచారం ఏ విధంగా ఉన్నప్పటికీ మనం భగవత్ సంకల్పాలు నెరవేరిస్తే గనక ఈశ్వరుడే మన యందు నించుని సన్మార్గమందు ధర్మ మార్గమందు మనం ప్రయాణించజేసి ఆ ధర్మ మార్గంలో వచ్చే కష్ట నష్టాలని భగవంతుడే నడిపిస్తూ అందులోంచి పరిష్కారం ఏర్పరచాలని విశ్వావసునామ సంవత్సరం అంతా మీ కుటుంబానికంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా కల్పింపజేయాలని చెప్పి ప్రార్థిస్తూ భగవానుని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం గో బ్రాహ్మణేభ్య గో జనేభ్య గో సజ్జనేభ్య శుభం అస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. పీపుల్స్ మీడియా తరపున మరొక్కసారి శ్రీ విశ్వావసు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీ గంగవరం నాగేశ్వర శర్మ పురోహితులు కరీంనగరం.